ఓకే. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు పని గంటల తగ్గింపు కోసం, ఓటు హక్కు కోసం, ఉద్యోగ భద్రత కోసం, ప్రసూతి సెలవుల కోసం రోడ్లకెక్కారు. శతాబ్ది కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి ఫలితంగా ఆమెకి సోషలిస్టు నాయకురాలైనటువంటి క్లారా జట్కిన్ గారు ఆ యొక్క సభలకి సెమినార్లకి నాయకత్వం వహించి ఈరోజు ఇక్కడ మహిళలందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారంటే ఆనాడు ఆ కార్మికులు చేసుకునేటువంటి పోరాటాలను చెప్పి చాలా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కానీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు కానివ్వండి, ప్రభుత్వాలకు కానీ ఒక ఈవెంట్గా మారిపోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒక ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, కేక్ కటింగ్తో సరిపెట్టేస్తున్నారు తప్పించి దాని చరిత్ర కానివ్వండి, దాని మూలాలు కానీ ఎవరు వెళ్ళలేనట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కార్మికులు పోరాడి ఏదైతే 8 గంటల పనిదినం కోసం, ప్రతి సెలవుల కోసం పోరాడారో హక్కులన్నీ కూడా నేడు ఉల్లంఘించబడుతున్నాయి. కాబట్టి మరలా మహిళలు పోరాడి సాధించుకున్నటువంటి శ్రామిక హక్కుల పోరాట దినంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8 అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ హక్కుల కోసం అయితే పోరాడారో హక్కులు